బులెటిన్‌లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ లీకేజ్ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. పేపర్ లీకేజీ ఘటనపై సీఎస్ అలర్ట్ అయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. పేపర్ ఎలా లీక్ అయింది, దీనికి అసలు కారకులు ఎవరు, ఇప్పటి వరకు దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఎంతమందిని అరెస్ట్ చేశారు వంటి కీలక విషయాలపై ఆరా తీస్తున్నారు. మరోవైపు టీఎస్పీఎస్సీలో ప్రశ్న పత్రాల లీకేజ్ వ్యవహారంలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. నిందితుడు ప్రవీణ్ గ్రూప్ 1 పరీక్ష రాసినట్లు ప్రచారం జరుగుతుండటంతో టీఎస్పీఎస్సీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రవీణ్ రాసిన ప్రిలిమినరీ అతడికి 103 మార్కులు వచ్చినట్టు సమాచారం. దీంతో ప్రిలిం పేపర్ను ప్రవీణ్ లీక్ చేశాడనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ప్రవీణ్ రాసిన పేపర్తో పాటు అతడికి వచ్చిన కోడ్ ప్రశ్న పత్రాన్ని పోలీసులు, టీఎస్పీఎస్సీ అధికారులు పరిశీలిస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పత్రాలు, ప్రశ్న పత్రాలు వచ్చిన సర్వర్ను సైబర్ నిపుణులు నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. పేపర్ లీక్ అయిందా లేదా అనే కోణంలో సైబర్ నిపుణులు తనిఖీ చేస్తున్నారు. అసలు ప్రవీణ్కి 150 మార్కులకు గాను 103 మార్కులు వచ్చేంత ప్రతిభా పాటలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ఈ గంటలలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రవీణ్ మొబైల్ను ఓ పెన్ డ్రైవ్లో పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. సిస్టమ్ నుండి ఫోన్లో కానీ పెన్ డ్రైవ్లో కానీ కాపీ చేశారా లేదా అనేది రిపోర్ట్లో తేలాల్సి ఉంది. రిపోర్ట్ ఆధారంగా పోలీసులు కేసును మరింత లోతుగా విచారిస్తున్నారు. ఒకవైపు పేపర్ లీక్ కేసు నిరసిస్తూ బీజేపీ, కాంగ్రెస్ నేతలు టీఎస్పీఎస్ ఆఫీసును ముట్టడించారు. చైర్మన్ జనార్దన్ రెడ్డి నిర్లక్ష్యం కారణంగానే పేపర్ లీక్ అయిందని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుద్యోగులు ఇబ్బంది పడాల్సి వస్తుందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన టౌన్ ప్లానింగ్ పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ వ్యవహారం వెలుగులోకి రావడంతో టీఎస్పీఎస్సీ కార్యాలయంలో కలకలం రేపింది. టీఎస్పీఎస్సీ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగి టీఎస్పీఎస్సీ కార్యదర్శికి పీఏగా వ్యవహరిస్తున్న ప్రవీణ్ తన ప్రియురాలి తమ్ముడి కోసం ప్రశ్న పత్రాన్ని లీక్ చేయించాడు. దీంతో ఈ రోజు పెద్ద ఎత్తున బీజేవైఎం నాయకులు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని బహిర్గతం చేయాలని సిట్టింగ్ జడ్జిని నియమించిన తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తాడు. పడిందని మనం చెప్పుకోవాలి. బీజేవైఎం నాయకులు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి కార్యదర్శి ఏం చేసి ఈ వ్యవహారానికి సంబంధించినటువంటి సమాచారం అంతా ప్రభుత్వానికి విచారణ చేపట్టాలి. అయితే సిట్టింగ్ జడ్జితో
ఈ యొక్క విచారణ చేపట్టి విద్యార్థులకు జరిగినటువంటి పరీక్షలకు సంబంధించి న్యాయం కల్పించాలనుకుంటున్నారు. అసలు ముఖ్యంగా ఈ యొక్క వ్యవహారం ఎలా జరిగింది, అసలు ఏంటి? ఈరోజు లక్షలాది మంది విద్యార్థులు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలైనప్పటి నుంచి ఒక పూట తిని ఒక పూట తినకుండా ఎగ్జామ్లు రాస్తూ ఉంటే ఈ రోజు కొవ్వు బలిసి టీఎస్పీ చైర్మన్ జనార్దన్ రెడ్డి వాళ్ళ సహాయకులు పిఆర్ఎస్ మండలితో టైప్ అయ్యి ఈరోజు పేపర్ లీకేజ్ చేశారు. వెంటనే ఎవరైతే లీకేజ్ చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని సమగ్ర విచారణ జరిపించాలని పీజావన్ డిమాండ్ చేస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఈ పరీక్షలు ఇప్పుడే ఇలా జరిగాయా, గతంలో ఈ వ్యవహారం ఏమన్నా జరిగిందా? అసలు దీని వెనక ఏదైనా అధికార పార్టీకి సంబంధించిన హస్తాలు ఉన్నాయనుకుంటున్నారా? టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చినాక మొట్టమొదటిసారి ఈరోజు నోటిఫికేషన్లు వేస్తున్నాయి. ఈరోజు అధికార పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడు ఇలా ఇన్వాల్వ్ అయ్యారు. బీఆర్ఎస్ ఫ్యామిలీ వాళ్ళు సంబంధించిన అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అందరినీ అరెస్ట్ చేయాలనే మా ప్రధాన డిమాండ్. అయితే ఇప్పటికే మనం చూడొచ్చు ప్రవీణ్ సంబంధించి యువతులతో ఎక్కువ కాల్ డేటా సమాచారం, అసలు గతంలో కూడా ఇటువంటి వ్యవహారంలో ప్రవీణ్ ఉన్నారని తెలుస్తా ఉంది. అయితే టీఎస్పీఎస్సీ అధికారులకు తెలియదా ఈ వ్యవహారం అంతా? ఈరోజు టీఎస్పీ కన్సర్న్లోనే ఈ వారం జరిగింది. ఏఈ ఎగ్జామ్ కూడా పేపర్ లీక్ అయింది. అంతకుముందు గ్రూప్ 1 పేపర్ కూడా లీకేజ్ జరిగింది. వెంటనే అందరినీ కూడా అరెస్ట్ చేయాలి. ప్రవీణ్ టీఎస్పీ సెక్రటరీ అదేవిధంగా జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా ఇలా ఇన్వాల్వ్ అయ్యారని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అందరినీ కూడా అరెస్ట్ చేయాలని మా ప్రధాన. అంటే మనం ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ వ్యవహారానికి సంబంధించి మీరు పూర్తి స్థాయిలో అంటే గతంలో జరిగినటువంటి పరీక్షలు ఇటువంటి జరిగితే అసలు నిజంగా చదివి కష్టపడి వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? మాకు అన్ని పరీక్షల మీద ఆందోళనకరంగానే ఉంది, అనుమానం ఉన్నాయి. ఖచ్చితంగా అన్ని పరీక్షలు కూడా విచారణ జరిపించాలి. అదే విధంగా ఈ యొక్క జనార్దన్ రెడ్డి వెంటనే సస్పెండ్ చేసి కొత్త చైర్మన్ నియమించాలి. అయితే చూస్తున్నాం కదా ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇక్కడ టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఎవరైతే ఉన్నారో జనార్దన్ రెడ్డిని తక్షణమే అరెస్టు చేసి యొక్క వ్యవహారంలో జరిగినటువంటి అవకతవకలను బయట పెట్టాలని చెప్పి కోరుతున్న పరిస్థితి. ఇప్పటికే బీజేఓఎం నాయకులు, ఇతర ఎన్ఎస్యుఓ, మిగతా విద్యార్థి సంఘాల వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో టీఎస్పీఎస్సీ కార్యాలయం సంబంధించి ఈ యొక్క ఆ ప్రాంతంలో నుంచి ఉద్రిక్త వాతావరణంగా ఏర్పడుతుందని మనం చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, అమ్మ న్యూస్, టీఎస్పీఎస్ కార్యాలయం.